సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గౌరవనీయులు రాయలసీమ ఐక్య వేదిక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు రాయలసీమ ముద్దుబిడ్డ బీజీ వెంకటేష్ గారి, అదేవిధంగా రాయలసీమ ఉద్యమకారులు రాయలసీమ విద్యార్థుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాయలసీమను విస్మరించారు. గతంలో కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తామంటే మేమంతా హర్షం వ్యక్తం చేశాం, రాయలసీమ గర్జన కూడా నిర్వహించాం. కానీ రాయలసీమ గర్జన సాక్షిగా రాయలసీమను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది. రాయలసీమలో హైకోర్టు లేదు, న్యాయ రాజధాని లేదు, రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ ఒక్కటి కూడా నిర్మించలేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అనేక మంది ఉన్నత విద్య చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు బాంబే, చెన్నై లాంటి మహానగరాలకు వలస పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా అనేక మంది ప్రజలు సాగునీటి ప్రాజెక్టులు లేక 100 ఎకరాలు ఉన్నా కూడా రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం మిగతా నగరాలకు వలస కూలీలుగా వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ వలసల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. పూర్తిగా రాయలసీమను ఎడారిగా మార్చే పరిస్థితి ఉంది. రాయలసీమ బిడ్డనని శ్రీబాబు ఒప్పందం గౌరవిస్తానని అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాయలసీమను విస్మరించడం జరిగింది. అందుకోసమే ఈ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీ నాడు రాయలసీమ అభివృద్ధి కాంక్షించే వాళ్ళకి, రాయలసీమను ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి మేమంతా నిర్ణయించుకోవడం జరిగింది. రాయలసీమలో అనేక పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి మేమంతా పిలుపునిస్తాం. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఇవాళ ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు అదేవిధంగా ఎంత మోసాలు చేశాడంటే అంత మోసాలు చేశాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 36 పథకాలను ఎత్తేసినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ట్రైబల్ సప్లాన్ అనేది ఆ సప్లాన్ లేకుండా పోయింది. మిగిలిన సంక్షేమ పథకాలన్నీ కూడా గిరిజనులకు, దళితులకు అందకోకుండా చేశారు. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను అందించాల్సిన గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆ వైపు అడుగులేసి 13వ తేదీ జరగబో ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, రాయలసీమను సస్యశ్యామలం చేయడమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర సమయంలో చెప్పడం జరిగింది. మరి ఈ రోజు పాదయాత్ర అనంతరం మనం చూస్తా ఉన్నాం, ఈ 5 ఏళ్ల పాలనలో కనీసం రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వం హయాంలో కనీసం పూర్తి చేయనటువంటి పరిస్థితి ఈ రోజు దాపురించింది. కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి ఈ రోజు మనకు తెలంగాణకు తగాద క్రియేట్ చేయడమే తప్ప ఈ రోజు మన రాయలసీమ ప్రాంతానికి దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎప్పటి నుంచో పెద్దలు గౌరవనీయులు మన టీజీ వెంకటేశ్వర గారు పోరాడుతూ ఉన్నారు. సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై కానీ, అలాగే గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేయాలని, అలాగే ఆర్టీఎస్ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో పెద్ద ఆయన పోరాడుతూ ఉన్నారు. అలాంటి ప్రాజెక్టులను అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం, గుండ్రేవుల ప్రాజెక్ట్ అంటే అది సర్వే కూడా పూర్తయింది. మరి అలాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఈ రోజు కేవలం కాలయాపన కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మీకు అందరికి తెలిసిన విషయమే, పెట్నికోట రిజర్వాయర్ అనేటువంటిది ఈ రోజు బనగానపల్లి నియోజకవర్గం అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి అత్యంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు. దానిపైన అనేక సందర్భాల్లో ఈ జిల్లా ప్రజలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కేవలం పేపర్లకు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిమితం చేయడం జరిగింది. ఈ రోజు రాయలసీమ ప్రజలు, యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్లుగా రాయలసీమ హక్కుల కోసం మనం ఈ జిల్లా నుంచి కందనవోలు, కర్నూలు నుంచి మనం గలాన్ని వినిపిస్తా ఉన్నాం. ప్రతి సందర్భంలో కూడా మన రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. మరి మనం అంతా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప మన రాయలసీమకు న్యాయం జరగనటువంటి విషయాన్ని రాయలసీమ ప్రజలు, యువతరాన్ని గుర్తించి ఎవరైతే మనకు రాయలసీమ ప్రాజెక్టులు కానీ, రాయలసీమకు పరిశ్రమలు తీసుకొచ్చి రాయలసీమకు రాయితీలు కల్పిస్తారో వారికి మనం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని, యువతరం అంతా ఆలోచించాలని, రాయలసీమ కోసం నిరంతరం మనం పాటుపడుతున్నటువంటి పెద్దలు టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా మనం ఈ రోజు ఎన్నికల్లోనే కాదు రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునేంత వరకు కూడా మన పోరాటం కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.